సాక్షి పత్రికల్లోని వచ్చిన మల్కాజ్గిరి ఉప్పల్ వార్తలు. సమస్యలపై సామాన్యుడి గలం, ప్రజా సమస్యలను రికార్డు చేసుకుంటున్న ఉప్పల్ సర్కిల్ డీసీ ఆంజనేయులు అంటే నిన్న ప్రజలతోని ఫోన్లో మాట్లాడారు. అక్కడ వచ్చిన వివిధ కాలనీ నుంచి వచ్చిన సమస్యలపై డీసీ నిన్న అవి నోట్ చేసుకుంటాడు. ఎమ్మెల్యే పర్యటన, అధికారులతో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సునీత. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్, ఇందిరా నెహ్రూ నగర్, గోపాల్ నగర్, మల్లికార్జున నగర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థానిక కార్పొరేటర్ మేకల సునీత యాదవ్తో కలిసి మారేడుపల్లి జలమండలి కార్యాలయాన్ని సందర్శించారు. జలమండలి డీజీఎం కృష్ణ, మేనేజర్ శ్రవంతిలతో కలిసి మాట్లాడారు. తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని ఆయా కాలనీ వాసులు తన దృష్టికి తీసుకొచ్చినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు సరిపడా నీటిని సరఫరా చేయాలని జలమండలి అధికారులు సూచించారు. అయితే గౌతమ్ నగర్ డివిజన్లలో వాస్తవానికి కూడా ఇందిరా నెహ్రూ నగర్, ఈ తదితర కాలనీలలో వాటర్ ప్రాబ్లం ఉంది. సో నిన్న జలమండలి అధికారులను కార్పొరేటర్ ఎమ్మెల్యే కలిసి అక్కడ నీళ్లు కొంచెం అన్న ఏదైతే మీరు ముందు కమిట్మెంట్ ఇచ్చారో ఆ విధంగా ఇవ్వాలని చెప్పి కోరినట్టు తెలుస్తుంది. పోస్టర్ ఆవిష్కరణ కుషాయిగూడ పోస్టర్ను విడుదల చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులు. దేశంలో విద్యారంగం పరీక్ష పత్రాల లీకేజీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ విద్యార్థి యువజన సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని నిన్న ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ కుషాయిగూడ. గుర్తు తెలియని మృతదేహాన్ని బుధవారం కుషాయిగూడ పోలీసులు గుర్తించారు. టీఎస్ఐఐసి కాలనీ వసుంధర కళాశాల సమీపంలో సుమారు 40 నుండి 45 ఏళ్లున్న వ్యక్తి విగత జీవిగా పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృత్యుడు వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి భద్రపరిచామన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. పాపం చూడండి ప్రేక్షకులు ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీరు ఎవరైనా గుర్తుపడితే ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలంట. అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక సమీక్ష. మేడిపల్లి సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్ త్రినేశ్వరరావు. ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి. కార్పొరేటర్తో జవహర్ నగర్ కాలనీ ప్రతినిధులు. జవహర్ నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ అన్నారు. కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మర్యాదపూర్వకంగా కార్పొరేటర్ కలిశారు. కాలనీలోని పలు సమస్యలను అసోసియేషన్ ద్వారా గుర్తించి తన దృష్టికి తీసుకొని రావాలని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. నారాయణ, జాస్ ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. అల్వాల్. వినతి పత్రం అందజేత. ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని కళ్యాణ్ నగర్ రెసిడెన్సీ, పివిఎన్ కాలనీ, వసంతపురి కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలంటూ అక్కడ ఒక వినతి పత్రం అందజేసినట్ట. తర్వాత మేడిపల్లి మరమ్మత్తు పనులు పరిశీలన. హబ్సిగూడ అక్రమ నిర్మాణాలను కూల్చివేత. హబ్సిగూడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యం. అల్వాల్లో ఘనంగా మెకానిక్ దినోత్సవం. అల్వాల్ మెకానిక్ దినోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ శాంతి మౌలాలి. మురుగు సమస్యను పరిష్కరించాలి. అధికారులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ రాజ్యలక్ష్మి. వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని లాల్వాణి నగర్ బండ చెరువును బుధవారం నీటిపారుదల శాఖ ఇన్ఛార్జ్ డిఈ నరేందర్తో కలిసి స్థానిక కార్పొరేటర్ రాజ్యలక్ష్మి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బండ చెరువులోకి మురుగు మరలింపు పనులను వెంటనే ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఏఈ పృథ్వీ, మున్సిపల్ అధికారులు, కాలనీవాసులు ఉమాకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ బండ చెరువులకు, సఫీలుగూడలకు ఆ మురుగునీరు రాకుండా చూస్తే అవి రెండు మంచిగా ఉంటాయి, పబ్లిక్కి ఉపయోగపడతాయి. అవంతా అయితే ఒక ఇంకుడు గుంతలాగా చాలా ఉపయోగం ఉంటుంది, కానీ దాన్ని అసలు ఏం చేస్తలేరు. అది అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి. స్థానికులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ శ్రావణ్. సమస్య పరిష్కారానికి ప్రజలు కూడా సహకరించాలని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ కోరారు. బుధవారం బాల సరస్వతి నగర్ లో శానిటేషన్, ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నాలా విస్తరణ పనుల్లో జాప్యం కావడానికి గల కారణాలను డిఈ మహేష్, ఏఈ దీపక్లను అడిగి తెలుసుకున్నారు. నాలా మధ్యలో ప్రైవేట్ వ్యక్తుల భూమి ఉందని, నాలా విస్తరణ చేద్దామంటే ప్రైవేట్ వ్యక్తుల భూమి ఉందని చెప్పి అక్కడ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, లేట్ అవుతుందని నేను చెప్పినట్టు తెలుస్తుంది.
ప్రైవేట్ వ్యక్తుల భూమి ఉందని వాళ్ళు కార్పొరేటర్ కు తెలియజేయడంతో వారికి నష్టపరిహారం ఇప్పించి నాలా పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నాలాలో పూడిక పనులు సరిగ్గా జరగడం లేదని స్థానికులు తెలపడంతో వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. కాలనీలో నూతన యూజీడీ ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులకు సూచించారు. అనంతరం బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పారవేయొద్దని ఇంటింటికి వచ్చే ఆటో రిక్షాల్లో అందజేయాలని చెబుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇది కార్పొరేటర్లు అధికారులు చెప్తారు కానీ ప్రజలు మాత్రము ఇంటికి వచ్చిన రిక్షాకు 100 రూపాయలు ఇవ్వవలసి వస్తుందని చెప్పి ఎక్కడైనా చూడండి, మల్కాజ్గిరి సర్కిల్ మొత్తం చూస్తే ప్రతి ఒక్క రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటది. ప్రజలు కొంచెం మీరు కూడా మారాలి. మనం మల్కాజ్గిరి మనం అక్కడ ఉంటాము. ఒక 100 రూపాయలు ఇంటి ముందుకు వచ్చే రిక్షాకి ఇవ్వకపోతే రోడ్ల పైన పడేస్తే అక్కడ వచ్చిన రోగం మన ఇంటి దాకా రాకుంటుంటుందా ఒకసారి ఆలోచించాలి. అనంతరం బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పారవేయొద్దని ఇంటింటికి వచ్చే ఆటో రిక్షాలను అందజేయాలని చెబుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కీలకమని ప్రజలు కూడా సహకరించాలన్నారు. విఐ రమేష్, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుషాయిగూడ అభివృద్ధికి తోడ్పాటు నందిస్తా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం. అవార్డు ప్రదానం ఇన్సెంటివ్ బాండ్ అందజేసిన ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కులాంతర వివాహం చేసుకున్న దంపతులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం మ్యారేజ్ ఇన్సెంటివ్ క్యాష్ అవార్డును అందజేసింది. మల్కాజ్గిరి కృపా కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన రాజేష్ పుష్పలతకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో 2.5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ను వారికి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే చెక్కులు అందజేస్తామన్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు శ్రీకర్ రెడ్డి, పాండు పాల్గొన్నారు. ఓకే, నిన్న ఇది కులాంతర వివాహం చేసుకున్న వాళ్లకు ఒకటి మ్యారేజ్ ఇన్సెంటివ్ క్యాష్ అని చెప్పి 2.5 లక్షలు 2,50,000 ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ని ఎమ్మెల్యే అందజేసిందంట. లైంగిక దాడి జరిగింది, సోషల్ మీడియాలో కలకలం. మేడిపల్లి పీజీ కళాశాలలో చదువుకుంటున్న ఒక విద్యార్థి 20 సంవత్సరాలపై ఆమెపై సోమవారం రాత్రి లైంగిక దాడికి హాస్టల్ నిర్వాహకుడే యత్నించాడన్న విషయం బుధవారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇవి ఎన్ని లెక్కకు లేనన్ని ఆ అమ్మాయిల పైన మహిళల పైన అవుతున్నట్లే మరి ఎందుకు ఇంత భయం లేకుండా చేస్తున్నారు అనేది అర్థమైతలేదు. విద్యుత్ ఘూటంతో షెఫ్ మృత్యుడు నేపాల్ వాసి ఉప్పల్లో కరెంట్ షాక్ కొట్టి చెఫ్ చనిపోయిందంట. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఇవి సాక్షి దినపత్రికల్లో ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి వార్తలు.